క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయంలో ఈ ఉదయకాల ధ్యానం మనం చేసుకుందాం. మరి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరచి ఉంచండి. క్రొత్త నిబంధన గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రపంచ పరిస్థితులు చూస్తే ఎంత భయానకంగా కులిపిస్తున్నాయో మనకు బాటంగా తెలుసు. ఒకసారి మనం ప్రపంచం వైపు చూస్తే దేశం మీదికి దేశం యుద్ధాలు జరుగుతున్నాయి. ఎప్పుడు 3వ ప్రపంచ యుద్ధము జరుగుతుందో ప్రపంచ మానవాళి భయపడుతూ ఉంది, ఎప్పుడు జరుగుతుందోనని. ఒక పక్క పరిస్థితుల ప్రభావం మనం చూస్తే కుటుంబాల్లో ప్రేమలు చల్లారిపోయినాయి. ఒక పక్క మనము సమాజాన్ని చూస్తే ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయో మనము పేపర్లలో, మీడియా ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి బట్టి మనకేమర్థమవుతుంది? ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. యేసు ప్రభు వారే చెప్పాడు, ఆయన రాకడ సమయంలో ప్రపంచం ఎలా ఉంటుందో, లోకంలో ఏం జరుగుతుందో చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, ప్రభు యొక్క రాకడ సమయంలో అనురాగరహితులైతారు, ప్రేమను చల్లారిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, దినములు చెడ్డవి గనక అంటాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి అన్నది ఈ దినాల్లో మనకు కనపడట్లేదు. ఎక్కడ చూసినా, పరిస్థితులు చూసినా, వ్యక్తులను చూసినా చెడ్డ స్వభావం, చెడ్డ పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. దినాలే బహుఘోరంగా ఉంటున్నాయి. ఈ దినాలే బహుఘోరంగా ఉంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో దినములు చెడ్డవి గనక వాటిని గమనించిన మనము జాగరూకులమై ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సమయాన్ని కాలయాపన చేస్తున్నావా? సమయాన్ని దొంగలిస్తుంది సాతాను. ఈనాడు మీడియా ప్రపంచం, మన చేతిలోనే సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు గంటలు టైం అయిపోతుంటుంది, మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనమున్నాం. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో గృహిణీలుగా, క్రైస్తవ స్త్రీలుగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవ సహోదరులుగా ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగం చేసుకొని జాగరూకులమై వాక్యమందును, ప్రార్థన యందును మనల్ని మనం కాపాడుకుంటూ, మన కుటుంబాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకని అపోస్తలుడైన పౌలు 3 హెచ్చరికలు చేస్తాడు. దినములు చెడ్డవి అని హెచ్చరిక చేస్తాడు. కనుక సమయమును పోనీయక దుర్వినియోగం చేసుకోక అంటాడు. కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త సుమా. భయంకరమైన ప్రపంచంలో ఉన్న నీవు, నేను, మనందరం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మలుచుకోవాలి. జ్ఞానుల వలె మలుచుకున్నైతే జ్ఞానయుక్తమైన జీవితం ఏంటో తెలుసా? దైవ వాక్యాన్ని చేతపట్టుకుంటాం. జ్ఞానయుక్తమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని కొరకు జీవిస్తాం.
లోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటాం కనుక ప్రేజ్ దేవుని బిడ్డ, ప్రే సహోదరి సహోదరుడా, జాగ్రత్త పడుతున్నావా? సమయం భయంకరమైనదమ్మా, సమయం భయంకరమైనది సహోదరుడా. త్వరపడి జాగరూకులమై ప్రభు సన్నిధిలో మనల్ని మనం కాపాడుకున్నాం, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం, జ్ఞానుల వలె మెలుగుదాం, దైవ సన్నిధిలో దైవ కృపను పొందుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రం నాయన. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు దినములు చెడ్డవి నాయన. ప్రపంచం వైపు చూసినప్పుడు భయానకమైన వాతావరణం కనపడుతుంది. అలాగే తండ్రి, సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించమని, విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించుగాక.